భగవద్బంధులారా, పరమాత్మ యొక్క నిర్హేతిక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున శంఖము ఖడ్గము యొక్క రక్షకత్వానికి సంబంధించిన శ్లోకాలను తెలుసుకున్నాము. ఈ కవచంలోని 16, 17 శ్లోకాలు ఎన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్య ఏవచ సరీసృపేభ్యో దంష్ట్రేభ్యో భూతేభ్యో హోభ్య ఏవవ సర్వాణ్యేతాని భగవాన్ నామ రూపాస్త్రకీర్తనాత్ ప్రయాస్తు సంఖ్యం సద్యో ఏన శ్రేయ ప్రతీపక. సూర్యాది గ్రహములు, ధూమకేతువులు అంటే కామెట్ అంటారు ఇంగ్లీష్లో, దుష్ట మానవులు, సర్పములు వంటి విషప్రాణులు, భూతప్రేతాలు, అలాగే పాపాత్మల అయిన ప్రాణుల నుండి రక్షించము. మా శ్రేయస్సుకి వీళ్ళందరూ కూడా విరోధులు. మేము పరమాత్మ యొక్క నామరూపాలని, ఆయుధాలని కీర్తించడం వలన ఇవన్నీ కూడా నశించుగాక అని 2 శ్లోకాలకి ఉన్న అర్థం. గ్రహము అంటే అర్థం ఏమిటి అంటే పీడించుకు తినేది అని అర్థం. ఎందుకు అలా పీడిస్తాయి అంటే పరమాత్మ నియామకం చేయించాడు. అలాగా మన కర్మ ఫలితాలని ఈ గ్రహపీడ రూపంలో మనకు అన్నీ తిరిగి వస్తాయి. అందుకే ఈ గ్రహాల్ని కర్మఫలదాతలు అని అంటారు. ఇక్కడ ఉన్న చిన్న చిట్కా ఏమిటి అంటే మనం పరమాత్మను ఆశ్రయిస్తే గ్రహపీడ నుండి తప్పకుండా ఉపశాంతి లభిస్తుంది. మనం ఉత్తరోజుల్లో పరమాత్మకి ఏ కైంకర్యము చేయము కాబట్టి ఆయన మన మీదకి ఈ గ్రహాలన్నీ వదులుతాడు. కనీసం ఆ భయంతో అయినా నన్ను ఆశ్రయిస్తావేమో అని. కానీ మనం చాలా తెలివైన వాళ్ళం కాబట్టి పరమాత్మని తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఆశ్రయిస్తాం. ఎటువంటి గ్రహపీడకైనా సులువైన నివృత్తి మార్గము పరమాత్మ కథ. ఆ కథ శ్రీమద్ రామాయణంలో, అందులోనూ సుందరకాండలో బాగా ప్రకాశిస్తుంది. హనుమంతుల వారు 100 యోజనాల సముద్రాన్ని దాటడంలో ఉన్న అర్థం ఏమిటి అంటే 100 యోజనాలు అంటే మన 100 సంవత్సరాల జీవితం లాంటిది అని అర్థం. అది దాటే సమయంలో సురస, సింహిక, మైనాకుడు లాంటి అడ్డులు వస్తూనే ఉంటాయి. వాళ్ళందరినీ దాటుకుంటూ హనుమంతుల వారు లంకకి చేరుతారు. అందుకే పూర్వాచార్యులు అందరూ సుందరకాండ పఠనం సర్వగ్రహ దోషాలకి చాలా శ్రేష్టమైన ఉపాయము అని చెప్తారు. కానీ వచ్చిన చిక్కు ఏమిటి అంటే మనకి చదవడం ఇష్టం ఉండదు. ఏదో దానం చేస్తే లేదా ఏదో నల్లగుడ్డ ఇచ్చేస్తే తీరిపోతుంది కదా అని అనుకుంటాము. గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే మన కర్మలు చాలా బలీయముగా ఉంటాయి. వాటికి సరి అయిన మందు ఏమిటి అంటే పరమాత్మ కలగజేసుకోవాలి. అందుకే ఆశ్రయించేది పరమాత్మని. ఏలినాటి చలి సమయంలో సుందరకాండను ఆశ్రయించి ఏ బాధ లేకుండా కూడా ముందుకు వెళ్ళి అన్ని పనులు చాలా చక్కగా చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. రోజుకో 10 శ్లోకాలు చదివినా కూడా నెమ్మదిగా నోరు తిరుగుతుంది. వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి శ్రీమద్భాగవతం కన్నా. గీతాప్రెస్ వారి సుందరకాండ పుస్తకం కేవలం 200 రూపాయలు మాత్రమే. సులువుగా గ్రహ దోషాలని ఇంట్లోనే నివృత్తి చేసుకునే మార్గము పరమాత్మ కథ అని మనం అందరము కూడా తెలుసుకోవాలి. ఈ కవచంలోని ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.